చాలా ఇంపార్టెంట్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో చాలా రియలైజేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక రోజు ఒక విలేజ్లో ఒక పెట్రోల్ పంప్, ఆ పెట్రోల్ పంప్ లోపలికి ఒక మర్సిడీస్ బెంజ్ కార్ జుమ్ అని వచ్చి ఆగిన తర్వాత ఒక అబ్బాయి అక్కడనే పెట్రోల్ పంప్లో జాబ్ చేసే అబ్బాయి పక్కకు ఒక కారులో పెట్రోల్ కొడుతున్నాడు. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు, చూస్తూనే ఉండిపోయాడు. అబ్బా ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. అబ్బా మర్సిడీస్ బెంజ్ కార్ అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. ఆ ఓనర్ అందులో నుంచి దిగేసి వచ్చి, బాబు ఇందులో ఫుల్ ట్యాంక్ కొట్టమ్మా అని చెప్పాడు. ఇంకా మనోడు పైప్ పెట్టేసి ఫుల్ ట్యాంక్ కొడుతున్నాడు అనమాట. పెట్రోల్ కొట్టుకుంటా కూడా ఆ కార్ని అలానే చూస్తున్నాడు. అబ్బా ఎంత సూపర్గా ఉంది ఈ కారు అని చెప్పేసి అలానే చూస్తున్నాడు. అప్పుడే ఓనర్ అడిగాడు, బాబు నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టు. అవును సార్, ఇది నా డ్రీమ్ కార్ సార్, నేను కూడా కష్టపడి ఏదో ఒక రోజు రిచ్ అయ్యి ఇలాంటి కార్ కొనాలన్న డ్రీమ్ కార్స్ అని అనగానే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సూట్ వేసుకొని మంచిగా పర్సన్, బాబు నిన్ను చూస్తే ఏదో టాలెంట్ ఉంది, నీ లోపల కషి అనేది కనిపిస్తుంది, ఒక పని చేయి, ఇగో ఈ విజిటింగ్ కార్డ్ తీసుకోమ్మా, రేపు నా ఆఫీస్కి వచ్చేసి నీకు కొన్ని అలాంటి బిజినెస్ టిప్స్ నేను చెప్తాను, ఆ టిప్స్ నువ్వు ఫాలో అయితే నువ్వు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి రేపటి రోజున ఏదో ఒక రోజున నువ్వు కూడా ఇలాంటి కార్ని నువ్వు కొంటావు అని చెప్పి ఇక కార్ ఎక్కేసి అబ్బాయి వెళ్ళిపోయాడు అనమాట. బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి ఆ విజిటింగ్ కార్డు చూసుకుంటా కొంచెం థింకింగ్ స్టార్ట్ అయింది, ఇక నెగిటివ్ థింకింగ్. ఇప్పుడు ఈ విజిటింగ్ కార్డు తీసుకొని నేను అక్కడికి వెళ్తే నేను బిజినెస్ మ్యాన్ అవుతాను, నాకు అంత సీన్ ఉందా? ఇప్పుడు ఈ కార్డు తీసుకొని నేను అక్కడికి వెళ్తే అయినా రేపటి రోజున నాతోని చేపించరాని పని ఏదైనా చేపిస్తే తర్వాత లాస్ నాకే. ముందే టీవీ ఛానల్లో కూడా ఈ మధ్యకాలంలో అలాంటి న్యూస్లు కూడా వస్తున్నాయి అని చెప్పి ఇమీడియట్గా విజిటింగ్ కార్డు అక్కడ డస్ట్బిన్లో పడేసి బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్తోని దాని తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ అదే పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా అట్లా 3 years గడిచిపోయింది. 3 years తర్వాత మళ్ళీ అదే పెట్రోల్ పంప్లోకి ఇంకో బ్లాక్ మర్సిడీస్ బెంజ్ కార్ జుమ్ అని వచ్చి ఆగింది. మళ్ళీ ఆ అబ్బాయి అలానే చూస్తున్నాడు, అబ్బో ఇప్పుడు కార్ మంచిది వచ్చింది, అబ్బా సేమ్ కార్ 3 years బిఫోర్ అలానే కనిపిస్తుంది, ఇది బాగుంది అని చెప్పేసి ఓనర్ దిగేసి, బాబు ఇందులో ఫుల్ ట్యాంక్ కొట్టమ్మా అనగానే ఫుల్ ట్యాంక్ కొడుతున్నాడు. మళ్ళీ అలానే చూస్తున్నాడు. మళ్ళీ ఓనర్ అడిగాడు, ఏమైంది ఏమో ఆలోచిస్తున్నావు? డ్రీమ్ కార్ సార్, రిచ్ పర్సన్, సేమ్ డైలాగులు కొట్టాడు అనమాట. దాని తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ఒకసారి 3 సంవత్సరాల కింద ఇలాంటి కార్ వచ్చి ఆగింది, ఏమైనా గుర్తుందా? గుర్తుంది నాకు. ఆ పర్సన్ ఆ రోజు విజిటింగ్ కార్డు ఇచ్చింది గుర్తుందా? గుర్తుంది, తీసుకొని డస్ట్బిన్లో కూడా వాడేసిన. హలో, నేను ఇదే పెట్రోల్ పంప్లో జాబ్ చేస్తుండేవాడిని. నువ్వు ఎప్పుడైతే ఆ డస్ట్బిన్లో కార్డు పడేస్తావో ఇమీడియట్గా నేను వెళ్ళి ఆ కార్డు తీసుకొని ఇప్పుడు కనుక ఈ ఆపర్చునిటీ కనుక నేను క్యాచ్ చేయకపోతే నేను నా బతుకు మొత్తం కూడా ఇదే పెట్రోల్ పంప్లో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఐ వాంట్ టు బి రిచ్ అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాను. బిజినెస్ ఐడియాస్ టిప్స్ మొత్తం కూడా అతను నాకు చెప్పాడు. దాని తర్వాత ఈరోజు నేను కూడా మిలియనర్ అయ్యాను. ఆ రోజు కనుక నువ్వు ఆ కార్డు తీసుకుని ఉంటే ఈరోజు నువ్వు నా పొజిషన్లో ఉండేవాడివి అని చెప్పేసి చెప్పాడు. మనోడు ఫుల్ రియలైజేషన్ అయిపోయాడు. కనీసం ఇప్పటికైనా చెప్పు, నేను వెళ్తా సార్ దగ్గరికి అని వెళ్ళాడు ఇంకా అతనితో కలిసి. సో ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా తెలిసి లేక ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల మనం కూడా అబ్బాయి లాగానే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మిస్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడన్నా మన జీవితంలో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక ఓపెన్ మైండ్తోని ఆలోచించాలి, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్. కానీ మనం ఓపెన్ మైండ్తో కాకుండా క్లోజ్డ్ మైండ్తోనే ఇవన్నీ వర్కౌట్ కావని సగం నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సగం నాలెడ్జ్తోనే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఇలాంటి మిస్టేక్ అబ్బాయి చేసిందే మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ జీవితంలో ఎవరైనా వచ్చి మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అది బిజినెస్ రిలేటెడ్ అని కావచ్చు, కెరియర్ రిలేటెడ్ అని కావచ్చు, ఇంకేదైనా రిలేటెడ్ కావచ్చు, ఫస్ట్ పూర్తిగా వినండి. ఓకే, పూర్తిగా విన్న తర్వాత డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే పూర్తిగా విన్న తర్వాత డిసిజన్ తీసుకుంటే మేబీ హూ నోస్ రేపటి రోజున ఆపర్చునిటీ మీ జీవితాన్ని చేంజ్ చేయొచ్చు కదా.